వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫేక్ ప్రచారం ఎస్ మనం డెఫినెట్గా చేస్తాం. మన మైండ్కి పని పెట్టి మనకున్న డేటాతోటి తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మిని చేస్తాం, ఫేక్ ప్రచారం చేస్తాం అవసరం ఉన్నా లేకపోయినా. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. ఏపీలో నడుస్తున్న ట్రెండ్ పాలు పోస్తే ఎత్తి తీసుకెళ్ళొచ్చు రోడ్లకు సంబంధించి. వెంటనే వచ్చేసారు. వెంటనే వచ్చి చేసిన పని ఏంటంటే ఎక్కడో ఉత్తరాదిలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక బాలిక రోడ్డు మీద నుంచి ఉంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు బురద పాప మీద పడుతుంది. దాన్ని తీసుకొచ్చి అదే ఫోటోని కాపీ పేస్ట్ చేసేసి ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి స్ట్రాటజిక్గా సర్క్యులేట్ చేయడం. ఫెయిల్డ్ సీఎం చంద్రబాబు, ఫెయిల్డ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పనికిరాని రోడ్లు, పనికిమాలిన రోడ్లు, ఇదా మా బతుకులు, ఇవి డైలాగులు. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం అనేది లేనే లేదు. ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కూడా చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని. శిక్షలు తప్పవంతే. దాంట్లో స్లాష్ మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే శిక్ష పడదు అని మీనింగ్ అనమాట. అంతే, చెప్పుకోవడం వరకే మిగిలిన తప్ప ఏం లేదు. సో ఇలా ఫేక్ ప్రచారాలు ప్రతి దాంట్లో కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏది వాస్తవం ఏది కాదు అనేది తెలియదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు దాని గురించి మాట్లాడారు, కామెడీ అయ్యింది, ట్రోలింగ్ అయ్యింది అనేది పక్కన పెట్టేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఇలా కావాలి అని అడిగితే నిర్మోహమాటంగా చెప్తుంది. ఒక మనిషికి చెప్తాం, మనిషి వినొచ్చు వినకపోవచ్చు, కానీ ఆ కృత్రిమంగా ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి తెలుసు విచక్షణ అంటే ఏంటి అనేది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకళ్ళు షేర్ చేసినటువంటిదే. అఫ్కోర్స్ తర్వాత నేను కూడా అడిగితే నాకు కూడా అదే ఆన్సర్ ఇచ్చింది. మొన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో, బస్సు యాక్సిడెంట్కి సంబంధించి కులం మీద లేదంటే ఇంకొక దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫలానా కులం వాళ్ళు కాబట్టి ఇది అని, ఫలానా కాబట్టి ఇది అని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒరిజినల్ అకౌంట్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ఖాతాల్లో ఆయన వేసినటువంటి ట్వీట్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, వాటిల్లో సీఎంఓ డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఎవరో ఒక ట్వీట్ వేశారు. అందులో వేమూరి ట్రావెల్స్ అని వేసేసరికి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేశారు. పోస్ట్ చేయడంతో ఎందుకు తీసేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక ప్రచారం ప్రారంభించేశారు. ఈ రకంగా చేస్తున్నారు. సో ఇక్కడ ఇదే దానికి సంబంధించి యాక్సిడెంట్ అయిన వేమూరి కావేరీ ట్రావెల్స్కు, ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణకు, ఎన్ఆర్ఐ వేమూరి రవి గారికి ఏమైనా సంబంధం అంటగట్టి ఒక ఫేక్ ప్రచారం చేయాలి, సాయం చెయ్యవా అని చెప్పి చాట్ జీపీటీని అడిగారు. ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీని అడిగితే ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నేను అటువంటి ఫేక్ ప్రచారాలు సృష్టించడంలో లేదా వ్యాప్తి చేయడంలో సహాయం చెయ్యలేను. ఎవరిపైన అబద్ధపు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సృష్టించడం లేదా ప్రచారం చేయడం అనేది నా లక్ష్యం కాదు. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, ఫేక్ ప్రచారం చేయాలి, సాయం చెయ్యవా? నార్మల్గా కావాలంటే కంటెంట్ మనమే ఒకటి రాసేసి ఫలానా అని ఇచ్చేస్తే దాన్ని ఫైన్ ట్యూన్ చేసి ఇచ్చేయడం వరకు ఓకే. అది చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఫైన్ ట్యూనింగ్ అనేది ఉంటుంది కాబట్టి పదాల క్యాలిక్యులేషన్ దీంతో అది ఇస్తుంది. కానీ ఒక అసలు సొంతంగా ఆలోచించడం రానటువంటి అన్నమాట ఇక్కడ వాడడం కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు. నేను ఇలా ఫేక్ ప్రచారం చేయాలి, దానికి తగ్గట్టుగా నాకు ఇలా కంటెంట్ ఇవ్వాలి, సాయం చేస్తావని అడిగితే నిర్మోహమాటంగా నేను చెయ్యను సాయం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఇప్పుడు ఫలానా సమ్ ఎక్స్, సమ్ వై, సమ్ జెడ్ ఉన్నారు, రే చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చేయాలి అంటే ఇంకేముంది, మా తప్పే లేదు, అసలు తగ్గేదే లేదు, వేసేద్దాం పదపట్టు. ఎక్కడో ఒక ఊళ్ళో కుక్క చచ్చిపోయింది, ఇంకేముంది, జంతువులకి హాని చేస్తున్న కూటమి ప్రభుత్వం, వేసేద్దాం ట్వీట్లు, పర్లేదు, అస్సలు మొహమాటం లేదు, వేసేద్దాం. అక్కడ సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. ఎక్కడో యూపీలో బురదపడినటువంటి పాప ఫోటో తీసుకొచ్చి ఏపీలో ఉన్నట్టుగా చేసేస్తాం. మనం చేసేస్తాం, ఎందుకంటే మనకు విచక్షణ ఉన్నా కూడా మనకు ఆలోచన అవసరం లేదు. మనకి ఇక్కడ ఏంటంటే తప్పుడు ప్రచారం చేసామా లేదా, ఒకళ్ళ మీద బురద జల్లేమా లేదా, వాస్తవాలు అనేవి అవసరం లేదు, ఫ్యాక్ట్ చెక్ అనేది అవసరం లేదు. మనకు బురద చల్లడం మాత్రమే పని మనకి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలా లేదు కదా. ఏం నేర్చుకోవాలి మనం దాని నుంచి? తప్పు చేస్తుంది మనమా, లేదంటే ఈ టెక్నాలజీలో మేము చిన్న చిన్న ఎర్రర్స్ రావచ్చు, అది మనమే ఇస్తాం కాబట్టి ఆ టెక్నికల్గా ఉండేది వాటిలో ఎర్రర్ రావచ్చు. కానీ మనకేమైంది? బుద్ధి, మానవుడు బుద్ధిజీవి అంటారు కదా,
మరి మనకేమవుతుంది తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు? ఎందుకని ఇది ఆలోచించలేకపోతున్నాం? ఆలోచన ఎప్పుడు కూడా ఆమోదయోగ్యమైనది ఉండాలి, అంతేగాని అందరినీ ఇబ్బంది పెట్టేలాగా, అందరిలో అపహాస్యం అయ్యేలాగా ఉండకూడదు. అది ఎప్పటికి అర్థమవుతుందో చాలామందికి తెలియదు. ఇందులో ఒక్కళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేదంటూ ఏదీ లేదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పేటువంటిది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక విషయంలో పొరపాటు అవుతుంది, పొరపాటు వచ్చింది నా వల్ల అని చెప్పి తెలుసుకుని క్షమాపణ చెప్పి ఈ పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వదు, వాస్తవాలే ముందుకు తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. కానీ లేదు, మంచి జరిగినా కూడా దీంట్లో ఒక పొరపాటును చూపించాలి, ఇది తప్పని చెప్పాలి, పదే పదే దాన్ని అబద్ధాన్ని నిజం నిజం అని ముద్ర వేయాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఏమన్నాలో కూడా నాకు అంతుపట్టట్లేదు. వాళ్ళు ఏం చేయాలి అనే దానికి చట్టానికి అంతుపట్టట్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా చంపేయండి అన్నటువంటి వాళ్ళకి ఈరోజు దాకా శిక్షలు లేవు అంటే అలా ఉంది పరిస్థితి. ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.